ఇప్పుడు ఈ వశీకరణ ఎంతవరకు నిజం అంటారు? వశీకరణ అనేది ఖచ్చితంగా నిజం ఉంది. ఏం జరిగింది ఇప్పటికైనా చెప్తావా? వశీకరణ ప్రక్రియ మాయితోట్రు. ఆ వశీకరణం అనేది ఒక మనిషిని ఆకట్టుకునేదే వశీకరణ. నాగబంధనం తెంచాలంటే నీ బంధాన్ని తెంచుకోవాలి. నిజంగానే ఈ రోజుల్లో కూడా చేతబడులు ఉన్నాయా? చేతబడి అనేది 10 విధాలుగా ఉందమ్మా. ఒక విధంగా లేదు. శ్మశానాలల్లా సమాధులల్లా కూర్చొని అర్ధరాత్రి ఒక గుడ్డ బట్టతోటే ఒక బొమ్మలాగా తయారు చేసి దానికి సూదులు గుచ్చి స్వామి, ఇప్పుడు మీ దగ్గరికి ఎలాంటి వారు వస్తుంటారు? అంటే నేను ఇక్కడ పోస్టర్లన్నీ చూస్తున్నాను. ఇక్కడ రూమ్లో చాలా ఉన్నాయి అనమాట. రాజకీయ నాయకులు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, అసలు ఇక్కడ లేని వాళ్ళు అంటూ లేరు. ఒక సంవత్సరం ముందు పవన్ కళ్యాణ్ కూడా చెప్పాము మేము. వారాహి రథం అని పెట్టారు కదా వాహనం, ఆ వారాహి వాహనం కూడా అదే పేరు పెట్టారు ఆయన, వారాహి అమ్మవారు. అది మేము కొన్ని విషయాలు చెప్తాము. జ్యోతిషం అంటే ఏంది? ఇప్పుడు జనరల్గా వింటూ ఉంటాము, ముఖం చూసి చెప్తాము, చేతులు చూసి చెప్తాము, చేతి రేఖలను చూసి చెప్తామని అంటారు. అదంతా ఎంతవరకు? జ్యోతిషం అనేది ఖచ్చితంగా ఉంది. ఈరోజు నిన్న మొన్నటి కంచి కాదు, మన పూర్వక నుంచి ఉంది. ఇప్పుడు నాకు చూసి చెప్పండి, నా ముఖము, నా చేతి రేఖలు. చెప్పమంటారా? చెప్తాను. చెయ్యి ఇక్కడ పెట్టండి, అలా చూపియండి. ఇప్పుడు నిద్రలో పాము కళలు వస్తుంటాయి, మరి అది నాగదోషం లెక్కన? మరి ఏ విధంగా అది? అమావాస్య పౌర్ణమి రోజు 2 పాములు కలమెలుగుతుంటాయి. ఆ కలమెలిగే టైంలో మనం నీడ కానీ మన మనిషి వాళ్ళు చూడటం కానీ పోకూడదు. ఎక్కువగా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వస్తారు? మీరు ఎలాంటి వారిని చూస్తారు? కన్ను దృష్టి, నరదృష్టి, నరఘోష ఉన్నవాళ్ళు వస్తారు. ఆ నరదృష్టి లేకోకుండా వాళ్ళు మంచి చేసి వాళ్ళ వ్యాపారాలు బాగుండేట్టుగా, ఆరోగ్యాలు బాగుండేట్టుగా పూజ చేసి పంపిస్తారు. వెల్కమ్ టు కేఆర్ టీవీ. శ్రీ వారాహదేవి జ్యోతిష్యాలం ఈ నేమ్ చాలా మందికి తెలుసు. జ్యోతిష్యం అసలు ఎంతవరకు జరుగుతుంది, ఏం జరుగుతుందని అనేక క్వశ్చన్లు ఉన్నాయి మన దగ్గర. సో లక్ష్మణ్ గురూజీ ఉన్నారు మనతో పాటు. స్వామి నమస్కారం. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? అంతా బాగానే ఉన్నాం తల్లి. ఓకే స్వామి. మీరు బాగున్నారా? బాగున్నాం స్వామి. సంతోషం. ఇప్పుడు జ్యోతిష్యం అంటే జ్యోతిష్యం వరకే క్వశ్చన్లు అడగమంటారా? ఏదైనా అడిగినా ఆన్సర్ చెప్తారా? మీరు ఏదైనా అడగండి. ఏదైనా అడగొచ్చు కదా. జ్యోతిష్యం గురించి అడగండి, మీకు ప్రపంచంలో ఏం జరుగుతుందా ఏమిటి అనేది అడగండి, ఏదైనా అడగండి. నేను ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఈ వశీకరణ ఎంతవరకు నిజం అంటారు? వశీకరణ అనేది ఖచ్చితంగా నిజం ఉంది. వశీకరణ అనేది ప్రపంచంలో ఉంది, ప్రపంచంలోనే ఉంది, ప్రజల మధ్యలో ఉంది, అందరికీ ఉంది. వశీకరణం అనేది ఖచ్చితంగా ఉంది, అది మట్టికి నిజం. ఓకే. ఆ వశీకరణం అనేది ఒక మనిషిని ఆకట్టుకునేదే వశీకరణం. అంటే ఎలాంటి వరకు? ఇప్పుడు ఒక రిలేషన్లో ఇద్దరికి ఒక కమ్యూనికేషన్ ఉంటేనే వశీకరణ అవుతుందా అక్కడ పని? లేదంటే ఎవరినైనా వశీకరణ చేసుకోవచ్చా? ఎవరినైనా చేసుకోవచ్చు. ఎలాగంటే ఇప్పుడు ఒక మనిషి గిట్టని వాళ్ళు ఉంటారు కదా. అవును. ఒక మనిషి మన వైపు రావాలా, మన వైపు మాట్లాడాలా, మన వైపు రావాలా, మన వైపే తిరగాల, మనం చెప్పింది వినాలా అన్నట్టుగా కూడా వశీకరణ చేసుకుంటారు, చేపిస్తారు కూడా. అవి చాలా ఉన్నాయి. అంటే ఒక మనిషికి ఉన్న వస్త్రాలు కానీ వాళ్ళు యూజ్ చేసిన ఏవన్నా అవి పెట్టి వశీకరణ చేస్తారా? లేదంటే ఒక ఫోటోతోటే అవుతుందా? వాళ్ళ పేరు బలము, వాళ్ళ ఫోటో తీసుకొని ఒక వస్త్రం కూడా చేపించుకోవచ్చు. వాళ్ళకు ఒక బట్ట మొక్క ఉంటుంది కదమ్మా, ఆ బట్ట మొక్కతోటి కూడా వశీకరణ పూజ అనేది చేస్తారు, చేపించుకుంటారు. ఒక మనిషి ఒకవైపు వచ్చేట్టుగా చేపించుకుంటారు. ఈ రోజుల్లో టీనేజ్ లవ్ స్టోరీలు ఎక్కువైపోయినాయి. వాళ్ళు కూడా ఎట్లా అనంటే నాకు నా చుట్టే ఉండాలా వీళ్ళు అన్నట్టుగా వశీకరణ కోసం చాలా విధాలుగా ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఎంతో అంత డబ్బు పెట్టేసి చేయించుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు చాలా మంది ప్రేమలో పెళ్ళిళ్ళు అనేది చాలా మంది ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజుల్లో చాలా జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజుల్లో కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ ఆ ప్రేమ పెళ్ళి అనేది కొంతమందికి నిజం జరుగుతుంది, కొంతమందికి జరగదు. కానీ జరగని వాళ్ళు చాలామంది ఉంటారు. జరగని వాళ్ళు, స్వామి మా దగ్గరికి ఇలాగ జరగట్లేదండి, ఒకళ్ళు ప్రేమించామండి, పెళ్లి చేసుకోవాలండి, ఒప్పుకోవట్లేదండి, పెద్దలు ఒప్పుకోవట్లేదండి అని ఎంతోమంది మా దగ్గరికి వస్తూనే ఉంటారు. కానీ అవి కూడా మేము చేసాం, బాగు చేసి మంచి చేసి వాళ్ళిద్దరం కలిపెట్టుగా
ప్రేమ వివాహం కలిపేట్టుగా వాళ్ళకి సక్సెస్ చేసేట్టుగా పెద్దవాళ్ళు ఒప్పుకున్నట్టుగా ఆ ఇంట్లో వాళ్ళు ఈ ఇంట్లో వాళ్ళు పెద్దలు కూడా ఒప్పుకున్నట్టుగా చాలా మందికి చేశాను. చేతబడులు ఉమ్. ఇది ఎంతవరకు కరెక్ట్? చేతబడి- నిజంగానే ఈ రోజుల్లో కూడా చేతబడులు ఉన్నాయా? కరెక్ట్ ప్రశ్న అడిగారమ్మా. ఎందుకంటే మీరు ఆ ప్రశ్న అడుగుతారనే మాకు చాలా సంతోషం. నేను దాని గురించే చెప్పాలనుకున్నాను. చేతబడి అనేది ప్రపంచంలో చాలామందికి ఉంది. చేతబడి అనేది నిజం. చేతబడి లేదు అని కొంతమంది అనుకుంటుంటారు, కానీ అది అబద్ధం. చేతబడి అనేది ఉంది. కొంతమంది విలేజ్లలో ఎక్కువగా ఉంటుంది, సిటీలో ఉంటుంది, సిటీలో కూడా ఉంటుంది. సిటీలో కూడా చేతబడి ఉంటుంది. ఎందుకంటే తెలియదు, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి తెలియదు. విలేజ్లలో పల్లెటూర్లలో ఎక్కువగా ఉంటుంది. చేతబడి అనేది చాలామంది నా దగ్గరికి వస్తుంటారు, ఎంతోమంది ప్రజలు వస్తుంటారు, భక్తులు. స్వామి నాకు ఆరోగ్యం బాగలేదండి, ఏమి చేసినా కరెక్ట్ కావట్లేదండి, ఎంత ప్రయత్నం చేసినా ముందుకు రావట్లేదండి, ఒంట్లో కాళ్ళు చేతులు నొప్పులండి, తలనొప్పి అండి, కంటార నిద్ర పట్టదండి, ఇలాగ జరుగుతుందండి, ఎన్ని హాస్పిటల్ పోయినా కూడా బాగుండట్లేదండి, హాస్పిటల్కి డబ్బులు ఖర్చు పెడుతున్నాము, ఆసుపత్రికి ఇంకా బాగుపడతలేదండి అని నా దగ్గరికి వస్తుంటారు. అలాంటి వాళ్ళకి అంజనం వేసి చూస్తాను. ఇంకా ఇలాగా అంటే ఇప్పుడు ఏంటి స్వామి, తమలపాకులో అంజనం, ఆ భగవంతుడు ఇచ్చిన తమలపాకు, దైవ శిష్యుతోనే వచ్చింది తమలపాకు అనేది. ఈ తమలపాకులో అంజనం ఇలా వేస్తాను. అంజనం ఇలా వేసి మీ మీద ఏమున్నదా, మీ మీద చేతబడి జరిగిందా లేదా, ఏ విధంగా ఉందా, మీ ఆరోగ్యం ఎలా ఉందా, నువ్వు చేసే బతుకుదేరు ఎలా ఉందా, నీ కుటుంబం ఎలా ఉందా, నీ కుటుంబంలో నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావా, ఎన్ని కష్టాలు పడుతున్నావా, ఏ పని చేసినా ఎందుకు ముందుకు జరగట్లేదా, లాభం ఎందుకు రావట్లేదా, ఆరోగ్యంలో ఎందుకు కుంగిపోతున్నావా, మనశ్శాంతి ఎందుకు లేదా అనేది ఈ అంజనం వేసి అమ్మవారు కట్టు కడితే మీకు ఏ విధంగా ఉందనేది నాకు ఆ అమ్మవారు వారాహి మాత అమ్మవారు చెప్పేస్తారు. మీరు ఇప్పుడు ఏమైనా చేయగలుగుతారా? ఇంకో ఇలాగే ఇప్పుడు చేస్తానంటే ఇలాగే చేస్తాను. ఇలాగే అంజనం వేసి చూసి చెప్తాను, చూసి ఇలాగుంది మీకు, ఇంకా ఈ ప్రాబ్లం, ఈ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, ఈ సమస్యకి ఒక పరిష్కారం అనేది ఇలాగ చేసుకోండి. ఒక తాయితో అంతరము, దానికి ఆ కుటుంబాన్ని బాగుపడేటట్టుగా కొన్ని పూజలు కొన్ని పునస్కారాలు ఇలాగ చేసుకోవాలి అనేది మేము చెప్తాం. ఓకే, ఇప్పుడు చేతబడి చేస్తున్నారు, ఎంతవరకైనా ఉంది అని అంటున్నారు, ఇప్పటికి ఉంది అని అంటున్నారు. అవును. మరి ఆ చేతబడి నుంచి ఒక మనిషి సేఫ్ అవ్వాలా అన్నట్టు ఎట్లా? ఆ చేతబడి నుంచి ఒక మనిషి సేఫ్ అవ్వాలంటే దానికి వాళ్ళకి ఏ విధంగా చేతబడి చేశారో అంటే కొంతమంది చేతబడి అనేది 10 విధాలుగా ఉందమ్మా, ఒక విధంగా లేదు. చేతబడి అనేది 10 రకాలుగా ఉంది. కొంతమంది వేలు గోర్లు తీసుకొని చేస్తారు, కొంతమంది తల వెంట్రుకలతో తీసుకొని చేస్తారు, కొంతమంది వాళ్ళ వస్త్రంతోటి చేస్తారు, వాళ్ళ గుడ్డ ముక్క బట్ట ముక్క ఏది దొరికినా చేస్తారు. ఇట్లా రకరకాలుగా చేస్తారు. దానికి ఒక బొమ్మ గీస్తారు వాళ్ళు. ఒక బొమ్మ, ఒక గుడ్డ బట్టతోటే ఒక బొమ్మలాగా తయారు చేసి దానికి సూదులు అనేది గుచ్చి ఒక బొమ్మలాగా తయారు చేసి ఆ చేతబడి అనేది, ఇప్పుడు మీరంటే పడని వాళ్ళు ఉంటారు కదా, మీరంటే మాకు పడదు అనుకోండి, మీ విధంగా మీ పేరు మీద, మీ వస్త్రం పేరు మీద, మీ మీద ఆ బొమ్మ రాసి ఆ బొమ్మలో ఊరు బయటికి వెళ్ళి శ్మశానాలల్లా సమాధులల్లా కూర్చొని అర్ధరాత్రి చేతబడి చేస్తారు. ఈ విధంగా రకరకాలుగా ఉన్నాయి. ఆ చేతబడి విముక్తి చేయాలి, దాని చేతబడిని తీయాలంటే వాళ్ళు ఎలాగ చేస్తారో ఆ చేతబడి తీసేట్టుగా మేము తీసేస్తాం. వాళ్ళకున్న ఆరోగ్య ప్రాబ్లం కానీ, సమస్య కానీ, ఇబ్బందులు కానీ, ఆ ఇబ్బందులు దానికి సంబంధించిన కొన్ని పూజలు ఉంటాయి. ఆ పూజలకు ఇలాగ చేసుకోవాలమ్మా, ఇలాగ చేసుకోవాలి అని ఆ చేతబడిని తీసేస్తాం. అంజన వేసి కూర్చొని తీసేస్తాం. తీసి వాళ్ళకి యంత్రాలు కూడా ఇస్తాం. వాళ్ళ ఇంటికి ఇస్తాము, వాళ్ళ ఆరోగ్యానికి ఇస్తాము, ఒంటికి ఇస్తాము. ఆ యంత్రాలు కూడా తీసుకొని పోయి వాళ్ళు కట్టుకుంటారు. ఆ చేతబడి ప్రాబ్లం అనేది, ఇబ్బందులు అనేది, సమస్య అనేది పోతుంది. ఓకే, అష్టదిబ్బన ఏంటి అసలు? మంచి క్వశ్చన్ అడిగారు. అష్టదిబ్బందన అంటే ఒక వ్యాపారం చేస్తున్నాం అనుకోండి, ఒక వ్యవసాయమే చేస్తున్నాం, వ్యాపారం చేస్తున్నాం. ఎంత వ్యాపారం చేసినా కూడా మిగులుపట్లేదు, ఏది చేసినా కూడా కిందకి పోతుంటాయి. 10 రూపాయలు సంపాదిస్తే 20 రూపాయలు ఖర్చు అవుతుంటాయి. సంపాదించేది ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ కనపడుతుంది. పని మట్టి కరెక్ట్గా ఉంటుంది, చేసే పని కరెక్ట్గా చేస్తున్నాను. కొంతమంది మా దగ్గరికి ప్రజలు వస్తారు, భక్తులు, స్వామి నేను మంచిగా చేస్తానండి, వ్యాపారం బిజినెస్ చేస్తాను,
కానీ నాకు ఎంత చేసినా కూడా సుఖం లేకుండా పోతుంది అని అంటారు. ఇది వాళ్ళకి ఒక అష్టబంధన అనేది ఒక అమ్మవారు పూజ చేసి ఒక వ్యాపారం రీతి కానీ కొంతమంది సొంత ఇండ్లు కట్టుకుంటారు, లక్షలు పెట్టి కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటారు. ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండదు, కుటుంబ శాంతి ఉండదు, ఏ పని చేసినా కలిసి రాదు, ఆరోగ్యాలు దెబ్బతిన్ను, ఇట్లా రకరకాలుగా సమస్యలు వస్తుంటాయి. వాళ్ళు ఒక అష్టబంధన అనేది చేస్తుంటాం. ఇగో ఇలాగా ఒక అమ్మవారు పూజ చేసి చూశారమ్మా, అష్టబంధన. ఆ అష్టబంధన సంతోషంగా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో పడుతున్నారో, ఇల్లు కట్టుకున్న వాళ్ళకి సుఖం లేదో, వ్యాపారం చేసిన సుఖం లేని వాళ్ళకి, ఉద్యోగం చేసిన మనశ్శాంతి లేని వాళ్ళకి, లక్ష్మీ మిగులుపాటు లేని వాళ్ళకి ఇలాగ అష్టబంధన అనేది ఇక ఇలాగ చేసి పూజ చేసి వాళ్ళకి ఇలాగ యంత్రాల్లాగా ఇస్తుంటాం. వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారు, ఆఫీసులో పెట్టుకుంటారు, షాపులలో పెట్టుకుంటారు, వ్యాపారంలో పెట్టుకుంటారు. ఇది అమ్మవారు కడితే అష్టబంధంలాగా వాళ్ళకి విముక్తి అవుతుంది. సంతోషంగా అనుకున్న కోరికలు తొందరగా నెరవేరుతాయి, వాళ్ళకున్న సమస్యలు పోతాయి. ఇలాగ చేసి ఇస్తుంటాం అష్టబంధన. స్వామి, ఇప్పుడు మీ దగ్గరికి ఎలాంటి వారు వస్తుంటారు? అంటే నేను ఇక్కడ పోస్టర్లన్నీ చూస్తున్నాను, ఇక్కడ రూమ్లో చాలా ఉన్నాయి అనమాట. రాజకీయ నాయకులు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, అసలు ఇక్కడ లేని వాళ్ళు అంటూ లేరు. మన తెలుగులో ఎవరైతే ఫేమస్ ఉన్నారో అందరూ ఉన్నారు ఫోటోలు. అది నిజంగానే మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్ట, ఏమైనట్టు, ఎందుకు ఫోటోలు ఉన్నాయి నాకు అర్థం కావట్లా. కరెక్ట్ అమ్మా, మీరు అడిగింది కృష్ణ చాలా మంచిది. అయితే మా దగ్గరికి చాలామంది వస్తుంటారు. మా అమ్మవారు వారాహి అమ్మవారు పూజ చేసి అందరికీ బాగుండేట్టుగా చేస్తుంటాము. అయితే రాజకీయ నాయకులు, సినీ హీరోలు, సినిమా హీరోలు, రాజకీయ నాయకులు వాళ్ళ దగ్గరికి మేము వెళ్తుంటాము. వాళ్ళు ఒక్కో టైంలో మంచి రోజులు చూసుకొని వాళ్ళ టైం చూసుకొని మా దగ్గరికి వస్తుంటారు రాజకీయ నాయకులు. కానీ అప్పట్లో మా తాతగారు, మా తండ్రి గారు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఇట్లా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, మా నాన్నగారు కూడా ఇక ఎన్టీ రామారావు కానీ, మన ఇట్లా రాజశేఖర రెడ్డి గారు కానీ, ఇట్లా కొంతమంది చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇట్లా చాలామందిని కలిశారు. మా నాన్నగారు, మా తాతగారు, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలిశారు. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, వాళ్ళ సమస్యలు కొన్ని ఉంటాయి. కొంచెం రాజకీయంలో ఎదగాలనుకుంటారు ఎవరైనా. ఆ రాజకీయంలో ఎదగాలంటే దానికి ఏదో కొన్ని ఇబ్బందులు, కష్టాలు తగులుతుంటాయి మధ్యలో. ఆ ఇబ్బందులు అనేది వాళ్ళకి అర్థం కావు. ఎంత ఖర్చు పెట్టినా ఎంత చేసినా కూడా అర్థం కావు. అప్పుడు మా దగ్గరికి వస్తుంటారు. ఇట్లా గురువు గారి దగ్గరికి, స్వాముల దగ్గరికి వస్తుంటారు. లేకుంటే మమ్మల్ని రమ్మని చెప్తారు. వాళ్ళు పలానా గురువు గారిని రమ్మని చెప్పండి, కొంచెం తెలుసుకోవాలని చెప్తారు. మేము వెళ్తుంటాం. అప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు చెప్తాం. మేము ఇలాగుందయా రాజకీయంలో ఎదుగుతారు, కానీ కొన్ని అడ్డంకులు వస్తుంటాయి, కొన్ని ఇబ్బందులు, చికాకులు వస్తుంటాయి, కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. మీరంటే పడని వాళ్ళు కూడా మీకు ఎదురవుతుంటారు. రాజకీయం అనేదే ఎగస్పాటిగా ఉంటుంది. శత్రువు సమస్య అనేది ఉంటుంది. ఇప్పుడు మనం మంచి చేసామనుకో, పక్కన వాడు మంచి చేయనీడు. ఎందుకంటే వార్చరు, వీళ్ళే మంచి చేస్తున్నారే, ప్రపంచానికి, రాష్ట్రానికి మంచి చేస్తున్నారే, మంచి చేయకూడదు, ఆయన గెలవకూడదు, ఆయన ఓడిపోవాలి, నేను గొప్పవాడిని కావాలి. అట్లా ఒక ఎగస్పాటి అనేది, శత్రుత్వం అనేది ఉంటుంది రాజకీయంలో. ఆ శత్రుత్వం అనేది లేకోకుండా వాళ్ళు మంచిగా ఉండేట్టుగా ఆ రాజకీయ నాయకులకు అనేది మేము అమ్మవారు ప్రసాదం ఇచ్చి, అమ్మవారు అంతరాలు తాయితలు కట్టి వాళ్ళు మంచి చేసేట్టుగా వారాహి అమ్మవారు వాకు వాళ్ళకి చెప్తాం. ఇప్పుడు సెలబ్రిటీస్, సినిమా ఇండస్ట్రీ ఇదంతా పక్కన పెడితే, రాజకీయం ఇదంతా, మీ దగ్గర కామన్ గా వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్న మనుషులు ఎలాంటి వారు అప్రోచ్ అవుతారు, ఎలాంటి వారు విజిట్ అవుతారు మీకు? అట్లా అనుకుంటే ఇప్పుడు మొన్నే ఒక సంవత్సరం ముందు పవన్ కళ్యాణ్కి కూడా చెప్పాము మేము. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఇప్పుడు ఆంధ్రాలో డిప్యూటీ సీఎంగా వెళ్తున్నారు. ఆయన కూడా ఎన్నో పూజలు చేసుకుంటే వచ్చారు. ఫస్ట్లో ఆయన పూజలంటే ఇంట్రెస్ట్ ఉండదు, ఇష్టం ఉండదు ఆయనకి. తర్వాత ఒక రాజకీయంలో ప్రజలకు మంచి చేయాలనుకున్నాడు ఆయన. ప్రజలకు మంచి చేయాలి, కానీ చేసే మనిషే. ఆయన గుణం అనేది ప్రజలకు మంచి చేసేవాడు, కానీ చెడు చేయడు. ₹1 ఒకరి దగ్గర నుంచి తీసుకునే వ్యక్తి కాదు ఆయన. ఆయన సొంత డబ్బులే కానీ, సొంత ఆస్తులే కానీ అమ్మి ప్రజలకు పెడతాడు. కానీ అలాంటి వాళ్ళే పవన్ కళ్యాణ్ గారే మా వారాహి అమ్మవారు పూజ చూపించాం. పూజ చూపించి ఇంకా ఇలాగ అమ్మవారు పూజ ఆషాఢ మాసంలో నవరాత్రులు 9 రోజులు చేయాల అమ్మవారి పూజ. ఇలాగ చేయండి స్వామి పవన్ కళ్యాణ్ గారు, మీరు గొప్పవాళ్ళు అవుతారు, మీ సమస్యలు తీరుతాయి, మీరు ప్రజలకు మంచి చేస్తారు అని మేము చెప్పాం. చెప్పిన తర్వాత ఆయన రథము కూడా పెట్టారు కదా, వారాహి రథం అని పెట్టారు కదా, వాహనం.
ఆ వారాహి వాహనం కూడా అదే పేరు పెట్టారు ఆయన, వారాహి అమ్మవారు. అది మేము కొన్ని విషయాలు చెప్తాము. ఆయన కూడా ఆ అమ్మవారిని నమ్ముకున్న కాంచి ఇప్పుడు ఎలక్షన్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు, గొప్పవాళ్ళు అయ్యారు, డిప్యూటీ సీఎంగా పాటిస్తున్నారు ఓకే. పవన్ కళ్యాణ్. అలాంటి రాజకీయ నాయకులు కూడా ఆ అమ్మవారు వారాహిదేవి అనుగ్రహంతో అందరూ బాగుండేట్టుగా చేస్తాం. ఇతర ఏ సమస్యలు మా దగ్గరికి వస్తున్నారంటే అమ్మ, ఇప్పుడు ఆరోగ్యం బాగలేని వాళ్ళు వస్తుంటారు. నాకు ఏది తిన్నా కూడా ఎన్ని మాత్రలు మందులు వాడినా నాకు ఒంట్లో బాగలేదండి, సమస్య ఉంది స్వామి అంటారు. వాళ్ళకి ఆ సమస్య తీర్చేస్తాం. ఆరోగ్యం బాగలేని వాళ్ళకి ఆ సమస్య తీర్చేస్తాం. కొంతమంది ఏ పని చేసినా ముందుకు సాగట్లేదు అంటారు, ఎంత కష్టపడ్డా ముందుకు రావట్లేదు అంటారు. వాళ్ళు ముందుకు వచ్చేటట్టుగా ఆ సమస్య అనేది మళ్ళీ మంచి చేస్తాను నేను. అమ్మవారి మంత్రాలతోటి దేవుడు ప్రసాదం ఇచ్చి మంచి చేస్తా, తాయితల అంతరాలతోటి. ఇట్లా రకరకాల సమస్యలంతా వస్తుంటారు. కొంతమందికి దృష్టి ఉంటుంది, నరదిష్టి. నరదిష్టి అనేది చాలా పెద్దది. ఏంటి నరదిష్టి అంటే? నరదిష్టి అంటే మనల్ని వార్చనేలోళ్ళు, మనం అంటే వారవనోళ్ళు, వారవరేనోళ్ళే నరదిష్టి అంటారు. ఇప్పుడు మనం బాగున్నాం అనుకోండి, వీళ్ళు బాగున్నారు, మన కిందకి పోతున్నామే, పైకి రావట్లేదే అనేది ఒక నరదిష్టి. 10 కన్నులలో ఒక ఎసువ కన్ను ఉంటుంది, 10 వాకులలో ఒక ఎసువ వాకు ఉంటుంది. మనమంటే పడని వాళ్ళు, మన సొంత దగ్గరోళ్ళు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు. ఈ రోజుల్లో మిత్రువులే శత్రువులుగా మారుతున్నారు, మిత్రువులుగా ఉండి శత్రువులుగా మారుతున్నారు. అదే ఏడుపు, నరదిష్టి అనేది. అర్థమైందమ్మా? ఆ నరదిష్టి వచ్చిన వాళ్ళు కూడా నేను చెప్తాను, చెప్పి ఆ నరదిష్టి పోయేటట్టుగా అమ్మవారు పూజ చేసి కట్టుకట్టి అంతరాలు తాయితలు ఇచ్చి పంపిస్తుంటారు. ఇట్లాగ ఎన్నో సమస్యలతోటి వస్తుంటారు. కొంతమంది సంతానం లేక వస్తుంటారు, పెళ్ళి అయినా కొన్ని 20 సంవత్సరాలైనా సంతానం లేదు స్వామి అంటారు. అలాంటి వాళ్ళకి సంతానం వచ్చేట్టుగా ఆ వారాహి అమ్మవారు పూజ చేసి వాళ్ళకి అంతరాలు తాయితలు ఇచ్చి పంపిస్తుంటాం, సంతానం లేని వాళ్ళు. కాళ్ళకి నల్లతాడు కట్టుకుంటూ ఉంటారు కదా, మరి దిష్టి దాకొద్దు, నరదిష్టి దాకొద్దు, ఇదేనా మీనింగ్? కాళ్ళకి నల్లతాడు కట్టుకునేది అది జనరల్ అమ్మా, అది ఎవరైనా కట్టుకుంటారు. దానివల్ల ఏం ప్రయోజనం? దానివల్ల ఎక్కువ ప్రయోగం అనేది ఏమి ఉండదు. ఎందుకంటే అది మన ఒక సంతోషానికి, తృప్తికి, మన తృప్తికి ఆ నల్లదారం ఉంటే ఎవరు దిష్టి పడరులే అని అనుకుంటారు. తెలియక అందరు కట్టేసుకుంటున్నారు. అయితే అది తెలియదు, ఎందుకంటే ఉంది, కట్టుకుంటారు. చిన్నపిల్లలకి నల్ల పూస కడతారు, నల్ల పూస, దిష్టి పూస కడతారు చిన్నపిల్లలకి. పెద్దోళ్ళకి కాళ్ళు కట్టుకుంటారు, నల్లదారం తాడు. అవన్నీ జనరల్, అది ఎవరైనా కట్టుకుంటారు. కానీ అసలు సమస్యలు అనేది తీర్చుకోవాలి. అసలు సమస్యలు అనేది పెద్ద సమస్యలు ఉంటాయి, కొంతమందికి తెలియని సమస్యలు కూడా ఉంటాయి. అవి అలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే మేము తెలియపరిచి వాళ్ళ సమస్యలన్నీ బాగు చేస్తా. ఇది ఒకటే కాదమ్మా, ఏ సమస్య ఉన్నా నేను బాగు చేస్తా. ఏ సమస్యతోటి మా దగ్గరికి వచ్చిన వాళ్ళు, ప్రజలు, భక్తులు ఎవరు వచ్చినా సరే, ఏ సమస్య ఉన్నా నేను బాగు చేస్తా, గ్యారెంటీగా చెప్తున్నా. ఎంతోమందిని బాగు చేశా, ఎంతోమందిని మా దగ్గరికి వచ్చి వెళ్తూనే ఉంటారు. వారాహి అమ్మవారి దర్శనం చేసుకొని మా ఆశీర్వాదం తీసుకొని వెళ్తుంటారు. 3 రోజుల మధ్యలో దిష్టి తీసేస్తూ ఉంటారు కదా, మరి అది ఇంకొక మనిషి ఫస్ట్ ఎవరు తొక్కుతారో వాళ్ళకే తాకుతుంది అంటారుగా, అట్లా పోతుందా? అవి కొన్ని ఉన్నాయి, మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే 3 రోజుల దారిలో, 3 రోజుల మధ్యలో కొంతమంది ఇంట్లో చిన్నపిల్లలకు కానీ బాలగ్రహాలు తగులుతాయి. బాలగ్రహాలు పిల్లలకు ఒళ్ళు బాగలేకపోయినా, ఆరోగ్యం బాగలేకపోయినా, పెద్దోళ్ళకు ఒంట్లో బాగలేకపోయినా, వాళ్ళు నిమ్మకాయలు, కోడిగుడ్లు, మిరపకాయ, ఎండు మిరపకాయలు, బొగ్గులు ఇవన్నీ తీసుకొని వాళ్ళ మీద నుంచి తిప్పి 3 రోజుల స్థానంలో వేస్తారు. వేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. అది ఎవరు దాడతారో వాళ్ళకి అంటుకుంటుంది. కొంతమందికి అనేది ఎలాంటి ఎలాంటి సమస్య లేని వాళ్ళకి తెలియక దాడతారు. కొంతమంది తెలియక దాడతారు, తెలిసి దాటారు కొంతమంది. ఆ తెలియక దాటిన వాళ్ళకి ఆ దోషాలు కూడా కొన్ని తగులుతాయి. వీళ్ళ మీద ఉన్న పోయిన కర్మ వాళ్ళకి తగులుతుంది, మనశ్శాంతిగా ఉండదు. అలా కూడా ఉంటాయి. ఒకసారి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మీ జీవనం ఏంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఈ వృత్తి ఏంటి మీది, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మంచి ప్రశ్న అడిగారమ్మా. మాది అనేది సొంత ఊరు భద్రాచలం దగ్గర, భద్రాచలం అంటారు కదా, ఆ భద్రాచలం దగ్గరలో అక్కడ అడవిలో కొండగూడెం అంటారు మాది, కొండగూడెం. అక్కడి నుంచి మా తాతగారు అనేది పెద్ద గురువు గారు. మా తాతగారు ఆయన చాలా పెద్ద మనిషి. ఇప్పటికీ ఆయన వయసు 25 సంవత్సరాల్లోనే, 25 వయసులోనే కాశీకి వెళ్ళారు. 25 ఏజ్ ఉన్నప్పుడే, 25, 26 ఏజ్ ఉన్నప్పుడే కాశీకి వెళ్ళారు. కాశీకి వెళ్ళి అక్కడ కాశీ విశ్వనాథం ఉన్నారు కదా, ఆ కాశీ విశ్వనాథ, ఆ భగవంతుడు
శివయ్య దగ్గర పూజలు చేసుకుంటా అక్కడే బతికాడు కొన్నాళ్ళు. ఆయనంతా భోజనం చేయడు, ఉపవాసాలుండి దైవభక్తితోటి అక్కడ వారాహి అమ్మవారు అక్కడే ఉండేది. వారాహి అమ్మవారు ఉంది కదా, వారాహిదేవి. ఆ వారాహి అమ్మవారు కాశీలోనే ఉండేది. ఆ వారాహిదేవి పూజలు చేసుకుంటా, కాశీ విశ్వనాథు పూజలు చేసుకుంటా అఘోరాగా మారారు. అఘోరాగా మారి ఆ అఘోరా ఉండి కొన్ని సంవత్సరాలు చేశారు. 25 సంవత్సరాల దాకా అఘోరాగా మారాడు ఆయన, మా తాతగారు. ఆ అఘోరా మారి అక్కడే కాలమయ్యారు. ఎంత వయసు ఉన్నప్పుడు కాలం అయిపోయారు? ఆయన కరెక్ట్గా ఒక 75-80 ఉంటాయి. 75-80 ఉంటాయి. కొన్ని సంవత్సరాలుగా అక్కడే ఉన్నారు. 25 సంవత్సరాలు 30 సంవత్సరాల వయసులోనే వెళ్ళారు. మా గూడెం నుంచి, భద్రాచలం దగ్గర నుంచి, మా సొంత ఊరు నుంచి వెళ్ళి అక్కడే పూజలు చేసుకుంటా, అక్కడే అమ్మవారు పూజ చేసుకుంటా, శివయ్య దర్శనం చేసుకొని అక్కడే అఘోరాగా మారి అక్కడే ఆ వారాహి అమ్మవారు పూజలు చేసి ఆ విద్య, ఆ భక్తి అనేది, ఆ మంత్రాలు అనేది, ఆ అమ్మవారు వారాహి అమ్మవారు అనేది మా నాన్నగారికి వచ్చింది. మా నాన్నగారికి చెప్పారు మా తాతగారు. మా నాన్నగారు తరపున మాకు వచ్చింది. నేను ఇప్పుడు గత 25 సంవత్సరాల నుంచి నేను అమ్మవారి పూజలోనే ఉన్నాను. ఇప్పుడు మా వయసు 50 సంవత్సరాలు. మాది 50 సంవత్సరాలు. 25 సంవత్సరాల నుంచి నేను వారాహి అమ్మవారి పూజలోనే ఉన్నాను. ఆషాఢ మాసం రాగానే నవరాత్రులు పూజలు చేసి ఆ అమ్మవారి కలకత్తా నుంచి పూజలు చేసి కలకత్తాకి వెళ్ళి మళ్ళీ తర్వాత రామేశ్వరం మన కాశీకి వెళ్ళి ఆ అమ్మవారు అక్కడే ఉండేది. వారాహి పూజలు చేసి నవరాత్రులు మొత్తం ఆషాఢ మాసంలో నవరాత్రులు అక్కడే పూజలు చేసి ఉపవాసాలు ఉండి ఆ అమ్మవారు వాకే ఇట్లా ప్రజలకు మేము చెప్పేది. ఆ అమ్మవారు వాకు ఏది వస్తుందో అది నేను ఖచ్చితంగా మంచి విషయాలు చెబుతాను. జ్యోతిషం అంటే ఏంది? ఇప్పుడు జనరల్ గా వింటూ ఉంటాము, ముఖం చూసి చెప్తాము, చేతులు చూసి చెప్తాము, చేతి రేఖలను చూసి చెప్తాము అని అంటారు. అవును, అదంతా ఎంతవరకు ఉంది? నిజమే అమ్మా, అదంతా జ్యోతిషం అనేది ఖచ్చితంగా నిజం. ఎట్లా చేయి రేఖలు చూసి చెప్తారా? హస్తరేఖ, చేయి రేఖ చూస్తుంటాము. నేనైతే చేయి రేఖ చూస్తాను, ముఖం చూస్తాను. ముఖ లక్షణాలు, మీ పేరు దగ్గర ఉండే వాళ్ళకి, దూరం ప్రాంతం వాళ్ళకి ఫోన్ల ద్వారాగా చెప్తాము. వాళ్ళకి దూరం ఉంటారు కాబట్టి వాళ్ళు ఫోటో పంపిస్తారు మాకు వాట్సాప్లో. వాళ్ళు ఫోటో తీసుకొని వాళ్ళ పేరు మీద, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మీద అమ్మవారి దగ్గర చూస్తాను. ఇలాగ అంజనం వేసి, ఆ అమ్మవారి అంజనం వేసి ఇలాగ వాళ్ళ పేరు మీద చూస్తాను. జ్యోతిష్యం అనేది ఉంది. జ్యోతిష్యం అనేది ఖచ్చితంగా ఉంది. ఈరోజు నిన్న మొన్నటి కంచి కాదు, మన పూర్వక నుంచి ఉంది. జ్యోతిష్యం అనేది నమ్మాలా, జ్యోతిష్యం అనేది ఉంది. ఇప్పుడు నాకు చూసి చెప్పండి, నా ముఖము, నా చేతి రేఖలు చెప్పమంటారా? చెప్తాను. చెయ్యి ఇక్కడ పెట్టండి, అలా చూపియండి. మీ పేరమ్మా? కీర్తి. ఓం వారాహి మాత అమ్మవారు అనుగ్రహ దేవత, ఓం శక్తి ప్రయోగం యోగ స్థానం ఉండి వారాహి మాత జయం జయం జయం. అమ్మవారు అనుగ్రహ దేవత దుర్గాదేవి కళ. కీర్తి అనే పేరు బలంలో అమ్మ మీ చేతి రేఖలో భగవంతుడిచ్చిన ఆయుష్ రేఖ బాగుంది. మీకు భగవంతుడిచ్చిన ఆయుష్ రేఖ చాలా బాగుంది. ఆయుష్ రేఖలో తిరుగులేదు. 99-100 సంవత్సరాలు బతుకుతారు మీరు. ఆయుష్ రేఖ గట్టి ఆయుష్ ఇచ్చాడు మీకు. కట్టి పట్టుకొని గటగట వణికిన దాకా బతకాల. అలాంటి మన వల్లనే మునివన్నం వల్ల కూడా చూడాల. అలాంటి ఆయుష్ రేఖ ఇచ్చారు. కానీ అన్నిటికంటే బుర్ర పెద్దది, నీది ఆలోచన పెద్దది. ఏ పని చేసినా ఆలోచించి చేసుకుంటావు, తొందరపడేదానికి కావు. తొందరపడదు అనేది మీ దగ్గర లేదు. పక్కన వాడు తొందరపడ్డా మీరు తొందరపడరు. నిదానమైన మనసు. కానీ 10 మందిని బాగుండాలా, నేను బాగుండాలనుకుంటావు. కరెక్టా కదా? చెప్పండి. 10 మందిని బాగుండాలా, నేను బాగుండాలనుకుంటావు. నేనే గొప్పవాడిని కావాలా, 10 మందిని కిందకు పోవాలని కోరికలు లేవు. అలాంటి మనసు కాదు మీది. కానీ మీరు ఎంత మంచికి వెళ్ళినా ఒక్కోసారి చెడు వస్తుంది నీకు. కొంతమంది జనాల దగ్గర, కొంతమంది ప్రజల దగ్గర మీరు ఎంత మంచికి వెళ్ళినా ఒకసారి కుదురలేదు. కానీ మీకు ఈ సంవత్సరంలో 2025 పడింది కదా, ఇప్పుడు జనవరి, అవును, మార్చి నుంచి మీకు బాగుంది, టైం బాగుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసే బతుకు తెరువులో కూడా ఇంకా ముందుకెళ్తారు. బతుకు తెరువులో ముందుకెళ్తారు. ఇంకా దీనివల్లనే ఇంకా పెద్ద పేరు సంపాదించుకుంటారు. 10 మందిలో గొప్ప పేరు సంపాదించుకుంటారు. ఫలానా కీర్తి గారంటే చాలా గొప్పవాళ్ళండి, మంచితనం ఉందండి, మంచిగా మాట్లాడతారండి, ఇలాగ ఇంటర్వ్యూలు తీస్తుంటారండి. అట్లకనే ఇంకా పెద్ద పేరు సంపాదాల. పెద్ద పేరు సంపాదించి సొంతంగా కొన్ని పెట్టేస్తావు నువ్వు. సొంతంగా కూడా కొన్ని నడిపిస్తావు బిజినెస్ అనేది. అలాంటి గొప్ప శక్తి అనేది ఉందమ్మా. కానీ మనసు మంచిది, ఆలోచన మంచిది. నీకు టయాలు అనేది ఉగాది నుంచి మీకు టైం బాగుంది.
ఆ అమ్మవారిలో చెప్తుంది. అన్ని విధాలుగా గొప్ప వాళ్ళు అవుతారు, అన్ని విధాలుగా సంతోషంగా ఉంటారు. ఓకే. ఇప్పుడు ఇందాక నాకు ఒకటి అన్నారు, చెప్పండి. 2 గండాలు దాటుకొని వచ్చారు అని. నిజంగానేనా? నిజంగానే పోయినాయి మీకు, ఉమ్, నిజంగానే 2 గండాలు పోయినాయి. ఎందుకంటే బాల్యము చిన్న వయసులో ఆరోగ్య గండం అనేది ఒకటి పోయింది. ఉమ్, చిన్న వయసులో మీకు గుర్తుండదో ఉండదో, పుట్టిన టైములో ఉమ్. ఆరోగ్య గండం, మధ్యలో వాహన గండం అనేది ఒకటి పోయింది. వాహన గండం, ఉహు, వాహన గండం అంటారు కదా, అవును. ఆ దాంట్లో తప్పించుకున్నారు, తొలగిపోయింది. ఇలాంటి గండాలు పోయినాయి. మళ్ళీ అలాంటి గండాలంతా ఏమీ లేవు. ఓకే. అన్నిటికంటే గొప్ప వాళ్ళు అవుతారు మీరు. ముఖం చూసి ఏ విధంగా చెప్తారు? మీ ముఖ లక్షణాల్లోనే మాకు అమ్మవారు చెప్పేస్తారు. ఎట్లా? మాకు అంతా వారాహి మాత ఇప్పుడు అంటారు కదా. ఇప్పుడు ఏమనిపిస్తుంది నా ముఖం చూస్తే? మీ ముఖంలో మీకు చెప్పాను కదమ్మా, మీ ముఖంలో లక్ష్మి కలగా ఉంది. ఉమ్, ఎదుటివాడు బాగుండాలని కోరుకునే వ్యక్తివి నువ్వు నీ ముఖంలో. కానీ ఏ పని చేసినా ముందుకెళ్ళాలనుకుంటావు, కానీ ముందుకెళ్ళలేకపోతున్నావు. కొన్ని బ్రేకులు తగులుతున్నాయి మీకు సమస్యలు. దేని వలన? బతుకు తెరువు గురించే. ఉమ్, ఎందుకంటే కొంచెం లక్ష్మీ ప్రాబ్లం తక్కువైపోయింది. ఉమ్, లక్ష్మీ ప్రాబ్లం అంటారు కదా, డబ్బు. ఉమ్, ఆ డబ్బు సమస్య వల్ల కొంచెం వెనకాడుతున్నావు. లేకపోతే ఈ టైంలో పెద్ద పెద్ద ఏసీ రూమ్లలో కూర్చోవాలి నువ్వు. ఉమ్, పెద్ద ఏసీ రూములు ఉంటారు కదా, నీ కింద ఒక 50 మంది ఉండాలి పనిచేసేవాళ్ళు. అలాంటి స్థానంలో ఉంది, అలాంటి బుర్ర నీకుంది. ఉమ్, చిన్న బుర్ర కాదు మీది. మీ ముఖ లక్షణాల్లోనే మాకు అమ్మవారు చెప్తుంది మంచి తెలివితేటలు ఉన్నాయి. ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయి. దైవాన్ని నమ్మారు, ప్రజలను నమ్మలే. దైవాన్ని నమ్మారు, జనాలు నమ్మలే. దైవభక్తి అనేది నీకు బాగుంది. ఖచ్చితంగా నువ్వు అనుకునేది సాధిస్తావు. ఉగాది నుంచి ఈ 2025లో మీకు టైం బాగుంది. ఇప్పుడు వైఫ్ హస్బెండ్ పెళ్ళిళ్ళు అవుతున్నాయి, కానీ సంతానం అనేది జల్దీగా అందుతలేదు. అది ఎందుకు అందట్లేదు? దోషం ఏమైనా ఉంటుందా వాళ్ళకి? ఉంటాయమ్మా, ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఏదో ఒక దోషం లేనిది సంతాన భాగ్యం అనేది అందుకోకుండా పోదు, ఖచ్చితంగా అందుతుంది. దోషము లేని వాళ్ళకి సంతానం అందుతుంది. సంతానం అనేది కొంతమందికి పెళ్ళైన ఎమ్మటే సంతానం కలుగుతుంది. ఉమ్, కొంతమందికి కొన్ని సంవత్సరాలైనా అందట్లే. 10 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు కానీ సంతానం అందకోకుండా బాధపడుతున్నారు. ఎన్నో హాస్పిటల్ తిరుగుతుంటారు. పెళ్ళిళ్ళు కాకుండా కూడా ఇప్పుడు సంతాన భాగ్యం అనేది ఎంతోమందికి సంతానం అందకోకుండా మా దగ్గరికి వస్తుంటారు. స్వామి సంతానం అందట్లేదండి, 10 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది అంటారు. కానీ వాళ్ళకి కొన్ని దోషాలు ఉంటాయి. ఉమ్, నాగదోషం ఉంటుంది. నాగదోషం ఖచ్చితంగా ఉంటుంది. ఉమ్, అక్షంతల దోషం ఉంటుంది. పెళ్లి కాని వాళ్ళకి అక్షంతల దోషం ఉంటుంది. ఎంతోమంది పెళ్ళిళ్ళ సంబంధాలు ఫిక్స్ అయిపోయిన తర్వాత కూడా ఇడిపోతున్నారు. కొంతమందికి సంబంధాలు కుదరతలేదు. ఎంత ప్రయత్నం చేసినా సంబంధాలు దగ్గరికి వచ్చి పోతున్నాయి. అలాంటి వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తే వాళ్ళకి కొన్ని దోషాలు ఉన్నాయి. ఆ దోషాలు పోయేటట్టుగా అక్షంతల దోషం ఉండొచ్చు, పెళ్లి దోషం ఉండొచ్చు, నాగదోషం ఉండొచ్చు, గర్భదోషం ఉండొచ్చు, ఆడవాళ్ళ దోషం కొంచెం ప్రాబ్లాలు ఉంటాయి. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ఆ దోషాలు పోయేటట్టుగా వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యేట్టుగా అమ్మవారు అంతరాలు ఇచ్చి పూజ చేసి పంపిస్తుంటాను. కొంతమందికి సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగేటట్టుగా కొన్ని మంత్రాలు ఉంటాయి, అమ్మవారి మంత్రాలు. ఆ అమ్మవారి మంత్రాలు చదివి అమ్మవారు పూజ చేసి వాళ్ళకి సంతానం అందేట్టుగా ఆ వారాహి అమ్మవారు పూజ చేసి కట్టుకట్టి అంతరాలు ఇస్తాను. అప్పుడు సంతానం అందుద్ది. ఎంతోమందికి సంతానం అందింది, ఎంతోమందిని మంచి చేశాను. ఇప్పుడు మళ్ళీ పెళ్లి కాని వాళ్ళు కూడా ఉంటారు. అసలు వాళ్ళకి సంబంధాలు వచ్చినా కూడా క్యాన్సిల్ అవుతుంటాయి, పెళ్లి అసలు అవ్వదు. ఎందుకని మరి అవన్నీ? పెళ్ళి ఎందుకు అవ్వదంటే కొంతమందికి పెళ్లి సమస్యలు ఉంటాయి. అయ్యగారుల దగ్గరికి వెళ్తుంటారు, పంతులు గారి దగ్గరికి వెళ్తుంటారు. పంతులు గారులు ఉంటారు కదా, స్వాములు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా పెళ్ళి కావట్లేదండి, పెళ్ళి ఎప్పుడు వేద్దని జనరల్గా చూసుకుంటారు. కానీ వాళ్ళకి ఎందుకు పెళ్ళి కావట్లేదంటే దానికి ఒక కారణాలు ఉంటాయి. సంబంధం దగ్గరికి వచ్చి పోతుంటాయి, పెళ్ళి కాకోకుండా పోతుంటాయి. వచ్చిన సంబంధాలు కూడా వెనక్కిపోతుంటాయి. వాళ్ళకి పెళ్లి దోషం తగులుతుంది. అర్థమైందమ్మా? పెళ్లి దోషం. కొంతమందికి పెళ్లి దోషాలు ఉంటాయి. ఆ పెళ్ళి ఎందుకు కావట్లేదంటే ఇట్లకనే ఇందాక చెప్పాను కదా, ఇట్లా సర్పదోషం ఉండొచ్చు, ఆరోగ్య దోషం ఉండొచ్చు, పెళ్లి దోషం తగలచ్చు, అక్షంతల దోషం తగలచ్చు, మన గిట్టని వాళ్ళు కొంతమంది చెడు చేయొచ్చు. ఇట్లా ఫలానా వాళ్ళు ఫ్యామిలీకి పెళ్లి కాకూడదు, ఏ సమస్య ముందుకు జరగకూడదు, ఇలా కూడా కొన్ని ప్రాబ్లాలు జరగచ్చు, కొన్ని సమస్యలు ఉంటాయి. దానివల్ల కొంతమందికి పెళ్ళిళ్ళు కావు. ఇలా మా దగ్గరికి వస్తుంటారు. వాళ్ళకి పెళ్ళి అయ్యేటట్టుగా ఏదైనా దోషాలు ఉంటే తీసేసి
మంచి చేసి అమ్మవారు పూజ చేసి మా ఇంట్లో బీరువాలో మన డిక్కీ ఉంటదిగా దాంట్లో చూసాను ఒక చిట్టి కాగితంలో పసుపు బియ్యం ఉన్నాయి అక్షంతలు, ఇంకొక దాంట్లో నల్ల పూసలు, ఇప్పుడు మన నల్ల తాడుకు కొంతమంది పుష్ప తాడుకు పెడతారు కదా, పెడతారు. నల్ల పూసలు ఉన్నాయి. ఈ రెండు ఉన్నాయి, ఇంకొక దగ్గర రూపాయి బిల్ల ఉంది. ఇవి ఎందుకు పెట్టినట్టు? ఇయా అవి మామూలుగా మన ఇంటికి సమస్య ఏది రాకోకుండా, ఇంటికి దృష్టి తగలకోకుండా, ఇంట్లో వాళ్ళు అందరూ బాగుండేట్టుగా. ఎవరు పెట్టిరో తెలియదు స్వామి. అమ్మా ఎవరు పెట్టిరో తెలియదు అవి. అది మన ఇంట్లోనే పెడతారు, బయట వాళ్ళు ఎవరు పెట్టరు. బయట వాళ్ళు పెట్టరు. బయట వాళ్ళు చెడుగా చేసే వాళ్ళు ఉంటారు కదా, మనం అంటే పడని వాళ్ళు ఉంటారు కదా, మన దగ్గరికి వస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు, మన మంచినీళ్ళు తాగుతారు, మన భోజనం చేస్తారు, మన పక్కనే ఉంటారు, మనకు శత్రువులుగా మారుతారు. అగ వాళ్ళు కూడా ఏదో ఒక టైంలో పెట్టచ్చు. అది దేనికి ఇప్పుడు చెడుకా? చెడే చెడేనా? చెడే. ఇప్పుడు అక్షంతలు దేనికి సంబంధం ఉంటుంది? పెళ్లిళ్ళకు ఉంటుంది, పెళ్ళిళ్ళకు ఉంటుంది, ఆరోగ్యాలకు ఉంటుంది, వ్యాపారానికి ఉంటుంది, అభివృద్ధి కాకోకుండా ఉంటుంది. అభివృద్ధి ఎంత కష్టపడ్డా ముందుకు రాకోకుండా ఉంటారు, ఆరోగ్యాలు దెబ్బతింటాయి, పెళ్ళిళ్ళు కాకుండా ఉంటాయి, దోషాలు ఉంటాయి. అట్లా ఒక శాపంలాగా ఎక్కడో పూజ చేసుకొని తెచ్చి కొంతమంది పెడుతుంటారు తెలియకోకుండా. వాళ్ళు మన ఇంటికి వస్తే అనుకుంటాం వీళ్ళు మంచి వాళ్ళేగా మన వాళ్ళేగా అనుకుంటాం. వాళ్ళు మన వాళ్ళు మాట్లాడతారు, చేస్తారు, సపరేట్గా పెడతారు. అలా కూడా ఉంటాయి. చెడు అనేది ఉంటుందమ్మా. మీకు ఒకటే చెప్తున్నాము, చెడు అనేది కంపల్సరీ ఉంది. ప్రపంచంలో దైవశక్తి ఎంత ఉందో దృష్ట శక్తులు కూడా ఉంటాయి. ఏది లేదని అనుకోవద్దు, అన్నీ ఉన్నాయి. మంచి ఉంది, చెడు ఉంది. దైవం ఉన్నాడు, దెయ్యాలు ఉన్నాయి, భగవంతుడు ఉన్నాడు, శక్తులు ఉన్నాయి. మంచి ఉంది, చెడు ఉంది, అన్నీ ఉన్నాయి దేశంలో. కానీ అన్నిటికీ నమ్మకం కావాలి. నమ్మకమే పెద్దది. నమ్మంది ఏది చేయలేము. ఇప్పుడు భగవంతుడు కూడా అంతే కదమ్మా, నమ్మితేనే భగవంతుడు, నమ్మకపోతే రాయే కదా. ఇది కూడా అంతే. అమ్మవారి భక్తి మాది. ఆ అమ్మవారిని పూజిస్తాం కాబట్టి ఎంతోమందిని ఆ అమ్మవారి వాకు చెప్పి ఎంతోమందిని మంచి చేశాను. ఓకే. ఇప్పుడు నిద్రలో పాము కళలు వస్తుంటాయి, మరి అది నాగదోషం లెక్కనా? మరి ఏ విధంగా అది? కొంతమందికి కుశదోషం ఉంటుంది, కొంతమందికి నాగదోషం ఉంటుంది. ఆ నాగదోషం కూడా ఎలాగ తగులుతుందో కూడా చెప్పమంటారా? చెప్పండి ఒకసారి. కొంతమందికి నాగదోషం అనేది మనం రోడ్ల మీదకి వెళ్తుంటాం, బయటికి మన ఇల్లు వదిలి బయటికి వెళ్తుంటాం. వెళ్ళేటప్పుడు పుష్పావతి అవుతుంటారు కొంతమంది అమ్మాయిలు, లేడీస్, ఆడవాళ్ళు. పుష్పావతి అయిన టైంలో కూడా ఒక రోజు, 10 రోజులు, 20 రోజులు, 15 రోజుల్లో బయటికి వెళ్తుంటారు. ఏదో పని మీద వెళ్తుంటారు, కాలేజీకో, స్కూల్కో, బయటకో, స్నేహితుల దగ్గరికి ఎక్కడికో వెళ్తుంటారు. వెళ్ళేటప్పుడు అక్కడ కొన్ని పాములు కలమెలుగచ్చు. నాగేంద్రుడు పాములు అంటారు కదా, 2 కలమెలుగుతుంటాయి. అమావాస్య రాగానే, అమావాస్య పౌర్ణమి రోజు 2 పాములు కలమెలుగుతుంటాయి. ఆ కలమెలిగే టైంలో మనం మన నీడ కానీ మన మనిషి వాళ్ళు చూడటం కానీ పోకూడదు. పోతే ఆ 2 కలమెలిగేటప్పుడు 2 ఇడిపోతాయి. ఇడిపోయి అప్పుడు శాపం చేస్తాయి. అందుకే అంటారా అమావాస్యకి బయటికి వెళ్ళొద్దు, ఇలాంటివి జరుగుతాయి? అవునమ్మా, అందుకే అట్లా నాగదోషాలు కూడా ఇలాగ తగులుతాయి. కొంతమందికి పెళ్లి కావు, కొంతమందికి ఎంత తిన్నా ఆరోగ్యం బాగోదు, ఒళ్ళు రాదు, కాళ్ళు చేతులు లాగటము, మనశ్శాంతి లేకుండా ఉంటాము, కుటుంబ శాంతి లేకుండా ఉంటాము, ఎంత ఏ పని చేసినా, ఏ కష్టము చేసినా ముందుకు సాక్కపోవటం, ఎంత తిన్నా ఒంటికి పట్టకోకుండా పోతాము. ఇలాగో కొన్ని ప్రాబ్లమ్స్, ఇబ్బందులు తగులుతుంటాయి. స్వామి, ఇప్పుడు కొంతమంది ఆసుపత్రికి వెళ్తుంటారు, అనారోగ్యం చాలా రోజుగా ఉంటుంది, కానీ అది ఎన్ని హాస్పిటల్లో వెళ్ళినా కూడా తగ్గదు. మరి అది ఎలా? కొంతమంది ఆలోచనలో, కొంతమంది ఆరోగ్యాలు బాగలేక ఎంతో బాధలు పడుతుంటారు, ఆరోగ్య సమస్యతోటి మా దగ్గరికి వస్తారు. కానీ వాళ్ళ హస్తరేఖ చూసి, ముఖం చూసి, వాళ్ళ పేరుతోటి, వాళ్ళ ఫోటోతోటి మేము చూస్తాం. అమ్మవారి పూజలో చూసి అంజని వేస్తాను. వేస్తే అమ్మ వాళ్ళ ఆరోగ్య సమస్యలు అనేది కొంతమందికి వశీకరణం అనేది చేపించుకుంటారు, కొంతమందికి చేతబడి చేస్తారు. చేతబడి ఆరోగ్యం దెబ్బతినాలి, వాళ్ళు కుంగిపోవాలి, పైకి రాకూడదు, ముందుకు ఎదగకూడదు, ఏ పని చేసినా కిందకు పోవాలి, లక్ష్మీ మిగులుపాటు కాకూడదు, ధనలాభం ఉండకూడదు, ధాన్య లాభం ఉండకూడదు, ఆరోగ్యంగా వెళ్ళిపోవాలి, ప్రాణాలే పోవాలి. ఇట్లా కూడా ఉంటాయి. ఇప్పుడు శాతబడి అనేది ఒక విధంగా కాదు, కొంతమందికి ప్రాణాలు పోయేట్టుగా చేస్తారు, కొంతమందికి కాలు చేయి పడిపెట్టుగా చేస్తారు, కొంతమందికి నోరు పడిపెట్టేట్టుగా చేస్తారు, కొంతమంది మానసిక బాధపడేట్టుగా చేస్తారు, కొంతమంది పిచ్చోడయ్యేట్టుగా చేస్తారు, పిచ్చివాళ్ళు అయ్యేట్టుగా చేస్తారు, కొంతమంది ఇల్లు వదిలి వేరే రాష్ట్రానికి పిచ్చోడైపోయేటట్టుగా రోడ్ల మీదకి పోయేటట్టుగా చేస్తారు. ఇట్లా చేతబడి అనేది చేస్తారు. వాళ్ళందరూ ఆరోగ్యం బాగలేని వాళ్ళకి ఇలాంటివి వస్తారు కదా, వాళ్ళకి ఇగో ఇలాగ ఇబ్బందులు ఉన్నాయమ్మా, ఇలాగ ఉన్నాయి బాబు అని వాళ్ళు కొన్ని విషయాలు చెప్పి
అమ్మవారు వాళ్ళ ఆరోగ్యం బాగుండేట్టుగా, ఆరోగ్య సమస్య పోయేటట్టుగా ఏ చేతబడి చేసినా, ఏ వశీకరణం చేసినా, ఏ దరిద్ర గ్రహాలు వాళ్ళకున్నా అవి మనం తీసేసి వాళ్ళు బాగు చేసి పంపిస్తాం. కొద్ది రోజుల్లోనే బాగవుతాయి. ఓకే. అంటే చాలా వరకు ఎలా ఉంటుంది అంటే స్వామి, నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది కొంతమంది దగ్గర, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందని స్కానింగ్ కూడా చెప్పిస్తారు, కానీ స్కానింగ్లో ఏముండదు, కానీ వీళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. మరి అది ఏంటి అసలు, నాకు అసలు అర్థం కాదు. అదే చెడు గ్రహ. ఇంట్లో మా అన్ననే ఉన్నాడు ఎగ్జాంపుల్. ఆయనకి ఇట్లనే నాకు ఇట్లా ప్రాబ్లం అవుతుంది, హార్ట్ ప్రాబ్లం అవుతుంది, లంగ్స్ ప్రాబ్లం అవుతుంది, నాకు ఎట్లనో అవుతుంది, నిద్ర పడతలేదు, అది ఇది అంటే తీసుకొని వెళ్ళినాం. హాస్పిటల్ బాగాలేదేమో అని ఈ హాస్పిటల్ వెళ్ళినాం, ఈ హాస్పిటల్ బాగాలేదేమో అని మళ్ళీ డబ్బులు పెట్టి ఇంకా మంచి హాస్పిటల్ చూపించినాం, కానీ ఏం లేదు ఆయనకి. స్కానింగ్లు తెప్పించినాం, ఏమీ లేదు. ఉండదమ్మా అని చెప్పాను కదా, ఉండదు. ఎందుకంటే ఆరోగ్యములు పుట్టిన జబ్బు వ్యాధి కాదు కదా, అది కొన్ని చెడు ప్రయోగాలు. మనం అంటే గెట్టని వాళ్ళు, మన మిత్రులు, ఇందాక చెప్పాను కదా, మిత్రులు శత్రువులుగా మారతారు కొంతమంది. మన భోజనమే తినుకుంటా, మన ఛాయ్ తాక్కుంటా, మన మంచినీళ్ళు తాక్కుంటా మనకే శత్రుత్వం చేస్తారు. వాళ్ళు కొన్ని గ్రహాలు తగులుతాయి, చెడు గ్రహాలు. గ్రహాలలో 9 రకాలు ఉన్నాయి, ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. చండిగ్రహ, మండిగ్రహ, ఆరోగ్య గ్రహ, శనిగ్రహ, ఇట్లా గ్రహాలు కొన్ని ఉంటాయి. ఆ గ్రహాలు తగిలినప్పుడు మనకు ఒంట్లో ఏ వ్యాధి ఉండదు. స్కానింగ్ తీసినా సరే, మందులు మాత్రలు తిన్నా సరే, ఎక్స్రేలు తీసినా సరే, ఏది ఉండదు. డాక్టర్లు చూసి బాగున్నారు అనుకుంటారు, కానీ అది కాదు సమస్య. వాళ్ళకున్న కొన్ని గ్రహాలు ఉంటాయి, చెడు గ్రహాలు. ఆ చెడు గ్రహాలు జరిగినప్పుడు, వాళ్ళకు చెడు చేసినప్పుడు, ఏరే వాళ్ళు, గిట్టని వాళ్ళు, మనం అంటే గిట్టని వాళ్ళు వాళ్ళకి చెడు చేస్తారు. ఆ గిట్టని వాళ్ళకి ఈ ప్రాబ్లం అర్థం కాదు, ఈ సమస్య అర్థం కాదు. మళ్ళీ మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తారు. తెలిసిన వాళ్ళు మా దగ్గరికి వస్తారు, తెలియని వాళ్ళు అలాగనే ఉంటారు. ఏమైతే ఏమన్నా కానీ అనుకుంటారు. ఇలాగ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము వాళ్ళని మంచి చేసి, ఆ చెడుని తీసేసి, ఆ గ్రహ దోషాలని తీసేసి, వాళ్ళు బాగు చేసి, పూజ చేసి, అంతరాలు ఇచ్చి పంపిస్తాం. భార్య భర్త చాలా వరకు గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆయన మాట ఈమె అయినది, ఈమె మాట ఆయన అయినది. అవునమ్మా. ఏంటి వాళ్ళ ఇద్దరు రిలేషన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రపంచంలో మానవులు భార్యాభర్తలు సమస్య, భార్యాభర్తల సమస్యలు అనేది చాలా ఉంటాయి, చాలా ఇళ్ళల్లో ఉంటాయి. ఒక ఇల్లు 2 ఇల్లే కాదు, ప్రపంచంలోనే ఉన్నాయి ఆ సమస్యలు. కొంతమంది బాగుంటారు, కొంతమంది మంచిగా ఉండరు, కొంతమంది గుణం బాగుంటుంది, కొంతమంది గుణం బాగోదు. కానీ ఇద్దరు ఒకటి కావాలా, ఒకటిగా బతికినప్పుడే భార్యాభర్తలు ఒక అర్థం. కొంతమంది ఎంత మంచి చేసినా, భార్య ఎంత మంచుకున్నా భర్త మంచుకుండడు. కొంతమంది భర్త మంచుకున్నా భార్యలు మంచుకుండరు. వాళ్ళకు 3వ వ్యక్తి ఒకరు ఉంటారు. భార్యాభర్తలకి 3వ వ్యక్తి ఒకరు ఉంటారు, వాళ్ళే గిట్టని వాళ్ళు. భార్యాభర్తలకి లేనిపోయిన మాటలు చెప్పి, చిచ్చు పెట్టి, ఇంట్లో ఇబ్బందులు చేసి, కొట్లాటని ముందుకు లాగిపిచ్చి, వాళ్ళిద్దరు మనశ్శాంతి లేకోకుండా కొంతమంది చేస్తారు, వాళ్ళే మూడో వ్యక్తి. ఇలా సమస్యలు కూడా ఉంటాయి. ఆ భార్యాభర్తల సమస్యలు ఉండేవాళ్ళు మా దగ్గరికి వస్తుంటారు. గురువుగారు, మరి మా భర్త గారు మా మాట వినట్లేదండి, మేము ఎంత చెప్పినా మా మాట వినట్లేదండి అని ఎంతోమంది వస్తుంటారమ్మా. వాళ్ళందరికీ మంచి చేసి, భార్యాభర్తలు చికాకు ఇబ్బందులు లేకోకుండా, చిక్కులు ఇబ్బందులు లేకోకుండా, కొట్లాట జగడాలు లేకోకుండా భార్యాభర్తలు మంచి చేసేట్టుగా నేను ఎన్నో పూజలు చేశాను. చేసి వాళ్ళిద్దరిని కలిపాం, మంచిగా బతుకుతున్నారు, ఎంతోమంది బతుకుతున్నారు. మా దగ్గర కూడా చాలామంది వస్తున్నారు. ఓకే. భార్యాభర్త సమస్యలు ఎక్కువగా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వస్తారు, మీరు ఎలాంటి వారిని చూస్తారు? అమ్మ, మా దగ్గరికి ఎక్కువగా వచ్చేవాళ్ళు ఆరోగ్య సమస్యలు ఉండేవాళ్ళు వస్తారు, ఆరోగ్యం బాగలేని వాళ్ళు వస్తారు. ఆ ఆరోగ్యం బాగుండేదానికి పూజలు చేసి కట్టుబట్టి మంచి చేసి పంపిస్తా. నరదిష్టి ఉండేవాళ్ళు వస్తారు, కన్ను దృష్టి, నరదిష్టి, నరఘోష ఉన్నవాళ్ళు వస్తారు. ఆ నరదిష్టి లేకోకుండా వాళ్ళు మంచి చేసి, వాళ్ళ వ్యాపారాలు బాగుండేట్టుగా, ఆరోగ్యాలు బాగుండేట్టుగా పూజ చేసి పంపిస్తా. ఇట్లా కొన్ని సంతానం లేని వాళ్ళు వస్తారు. 20 సంవత్సరాలైనా పెళ్ళి అయిందండి, సంతానం లేదు స్వామి గురువు గారు అంటారు. అలాంటి 20 సంవత్సరాలైనా పెళ్ళి అయినా సంతానం కలిగేటట్టుగా వాళ్ళకు పూజ చేసి పంపిస్తా. ఓకే. ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ఏమంటారు అసలు? ఇది మా అంతా వారాహి అమ్మవారు పూజ కర్ర అంటారు. వారాహి అమ్మవారు, ఆ అమ్మవారి దయలో వచ్చిన కర్ర. కాశీ నుంచి మా గురువు గారు, మా తాతగారు ఉన్నారు కదా, మా తాతగారు దగ్గర నుంచి వచ్చింది ఇది. ఎలా వాడతారో దాన్ని? ఇది ఎలాగ వాడేది కాదమ్మా, ఆ అమ్మవారి శక్తి, ఆ అమ్మవారి పవరు, ఆ అమ్మవారి మంత్రం అనేది ఇందులో వస్తుంది. ఇంకా ఇలాగ రాండి. ఓం నమ శివాయ. వారాహి అమ్మవారు అనుగ్రహ దేవత. ఓం శక్తి, పరాశక్తి, ఆదిశక్తి. ఓం జయం.
రామజయము విజయము సమ్మక్క సారక్క తల్లి అనుగ్రహ దేవత ఓం కట్టు ప్రయోగం వారాహి 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 జయం వారాహి అమ్మవారు అనుగ్రహం. ఇంకా ఇలాగా చూస్తే ఇప్పుడు మీ మీద ఇలా తిప్పాము కదా, మీలో ఉన్న సమస్య అనేది ఆ అమ్మవారి రూపంలోకి చెప్పేస్తాం. చెప్పినప్పుడు మీకు కొన్ని విషయాలు ఇలాగ మేము చెప్తుంటాం. జరిగేది జరగబోయేది, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, జరగాల్సింది ఎలా ఉంది, జరగబోయేది ఎలా ఉంటుంది, జరిగింది ఎలా ఉంటుంది అన్నీ ఆ అమ్మవారి దయ వల్ల వాకు వల్ల చెప్తా. అందరూ బాగున్నారు. స్వామి థ్యాంక్ యూ సో మచ్. చాలా విలువైన క్వశ్చన్లకి సమాధానాలు అయితే ఇక్కడ దొరికినాయి. అండ్ మీరు కూడా ఇంకేమైనా అడగాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేద్దాం. సో థ్యాంక్ యూ స్వామి. చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ఉంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.